హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి. నేనైతే ఈరోజు ఉసిరికాయలతో ఉసిరికాయ క్యాండీ అయితే చేసుకున్నాను. అదేనండి, ఉసిరికాయని మొప్పులు అని అనుకుంటాం కదా, క్యాండీ అని మనం ఇంగ్లీష్లో అంటాము. తెలుగులో అయితే ఉసిరికాయ నిమ్మప్పులు, ఆరెంజ్ నిమ్మప్పుల్లాగా ఇవి ఉసిరికాయను సన్న పీసులుగా చేసుకొని ముక్కలుగా చేసుకొని ఉసిరికాయలతో అయితే ఇలా తయారైతే చేసుకున్నాను. మీలో ఎంతమంది ఇలా తయారు చేసుకుంటారనేది కామెంట్ పెట్టండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇలా చేసుకొని రోజు 1-2 ఉసిరికాయలు తిన్నామంటే మనకు హెల్త్కి కూడా చాలా మంచిదండి. నేనైతే 1 కిలో ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. నాటు ఉసిరికాయలండి ఇవి. మా నాన్న అయితే తీసుకొని వచ్చాడు ఉసిరికాయలు, ఎవరో ఇచ్చారని ఉసిరికాయలు. ఇలా ఉసిరికాయలను అయితే ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆవిరి మీద ఒక బొక్కల గిన్నెలో ఉసిరికాయలు వేసి ఆవిరి మీద అయితే ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టి అయితే ఉడికించుకున్నాను. మనం ఉడికినాయి లేదా అయితే ఒక స్పూన్ పెట్టి చెక్ చేసుకోవాలి. లేదంటే మనం 2 వేళ్ళతో ఇలా ఒత్తి చూస్తున్నామంటే మనకు ఉడికినది లేనిది తెలుస్తుందండి. ముక్కలు పీసులాగా అయినప్పుడు మనం దించేసుకోవాలా, స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలా. ఇలా నేను వేడి నీళ్ళు పెట్టి ఉసిరికాయలను అయితే ఇలా ఉడికించుకున్నాను. చూడండి, 15 నిమిషాలు ఉడికేసరికి ఉసిరికాయ ముక్కలు అయితే ఇలా మెత్తగా ఉడికిపోయినాయి. సిమ్లో పెట్టి ఆవిరి మీద అయితే ఇలా ఉడికించుకున్నాను. ఉడికిన తర్వాత మనము ఒక జాలీలో మొత్తం ఉడగట్టుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇలా ఒకసారి మనం అడుగు నుంచి పైకి కుదించుకున్న తర్వాత మనం మొత్తం ఉసిరికాయలని అయితే ఉడగట్టుకొని పక్కన పెట్టుకొని చల్లగా అయిన తర్వాత మనమైతే ముక్కలు తీసుకోవాలండి. ఒక ఉసిరికాయను 6 పీసుల్లాగా చేసుకోవాలి. మొత్తం ఇలా అన్నీ తీసి పెట్టుకున్న తర్వాత మనం 1 కప్పు బెల్లాన్ని అయితే తీసుకోవాలి. మనమైతే ఎన్ని ఉసిరికాయలు తీసుకున్నా మనం బెల్లం అయితే తీసుకొని దాన్ని మొత్తగా పొడి అయితే చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇలా ఉసిరికాయ ముక్కలు తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఉసిరికాయ ముక్కలలో బెల్లం వేసి, చాలామంది చక్కెర వేస్తుంటారు. కానీ మా ఇంట్లో అమ్మ నాన్నకి కొంచెం షుగర్ ఉండడం వల్ల చక్కెర అయితే వేయలేదండి. బెల్లంతో అంటే ఇట్లా ఊరబెట్టుకున్నాను. అందులోకే ఉసిరికాయలు తెల్లగా ఉండడం కోసమని 2 నిమ్మకాయలు అయితే పిండాను. ఇలా మొత్తం ఒక 30 గంటల సేపు అయితే ఇలా మనం ఊరనిచ్చుకోవాలి. ఉసిరికాయ ముక్కల్ని బెల్లం వేసి బెల్లం మూటలో అయితే ఊరనిచ్చుకోవాలండి. మొత్తం ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈరోజు సాయంకాలం అయితే మనం ఇలా బెల్లం వేసి పెడితే రేపు సాయంకాలం వరకు అలాగే ఒక బాక్స్లో పెట్టి ఊరనిచ్చుకోవాలి. ఊరిన తర్వాత ఇలా వాటర్ అంతా పైకి తేలిన తర్వాత మనము మొత్తం వడగట్టుకున్న తర్వాత నీడకు కానీ ఎండకు కానీ ఆరబోసుకోవాలండి. ఇలా మొత్తం ఆరబోసుకున్న తర్వాత ఒక రోజంతా ఎండలో ఆరబేసుకోవాలి. మనం బయట ఆరబోసుకున్నప్పుడు ఒక ప్లేట్లో మాత్రం ఉసిరికాయలు మాత్రం వేయకూడదండి, నల్లగా అయిపోతుంది. ఒక కవర్ కానీ, పాలిథిన్ కవర్ కానీ, ఒక నూలు క్లాత్ కానీ పరిచి ఇలా అయితే మొత్తం ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన ఉసిరికాయలు 2 రోజులు ఆరిన తర్వాత ఇలా అయితే ఉన్నాయి. ఉసిరికాయ ముక్కలు అయితే ఇలా ఉన్నాయండి. ఇలా ఎండిన తర్వాత మనం ఒక గాజు సీసాలో స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయి. ఈ ఉసిరికాయ ముక్కలు ఎక్కడైనా జర్నీకి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళినా కానీ
వాటరు కూడా దప్పిగా అయినప్పుడు ఈ ఉసిరికాయ ముక్కల్ని వేసుకున్నామంటే దప్పిగా కూడా కావండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.